చంద్రకళ, శాలిని వీళ్ళందరూ అయితే అమ్మవారి గుడిలో బోనం వండుతూ ఉంటారు. అలా బోనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ అలా బోనం రెడీ చేస్తూ ఉండగా అమ్మవారి దగ్గర అయితే పూజకి రెడీ అయ్యి బోనం అయితే అందరూ ఎత్తుకుంటూ ఉంటారు. ఇక చంద్రకళ, శాలిని అందరూ ముగ్గురు ఎవరు బోనం వాళ్ళైతే ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇక శాలిని వీళ్ళందరూ అయితే ఎవరెవరు మొక్కులు మొక్కుకొని ఆ బోనం అయితే ఎత్తుకుంటూ ఉంటారు. ఈ బోనాన్ని ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మనసులో కోరుకొని ఆ బోనాన్ని ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించండి అని పంతులు గారు చెప్పేసరికి చంద్రకళ వీళ్ళందరూ అయితే చాలా దిన్నుగా సరే అని అయితే తల ఊపుతూ ఉంటారు. ఇక వెనకనున్న వాళ్ళ అత్తయ్య అయితే ఎలా అయినా ఆ బోనం అమ్మవారికి సమర్పించకుండా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది. ఇక కోపంగా వాళ్ళ కూతురు కూడా చూస్తూ ఉంటుంది చంద్రకళ వైపు. ఇక చంద్రకళ అయితే నవ్వుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మా ఆయనకి అమ్మవారు పూసింది, మా ఆయనకి అమ్మవారు పూసింది కాబట్టి నేను మీకు మొక్కుకొని తనకి అంతా క్షేమం జరగాలని ఈ బోనం సమర్పిస్తున్నాను. ఇది జరిగేలా చూడమ్మా అని అంటూ మొక్కుకుంటూ ఉంటుంది చంద్రకళ. ఇక అమ్మవారితో అయితే శాలిని అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎలా అయినా చంద్రకళ మొక్కు నెరవేరకూడదు. అది చేయకుండా ఉండడానికి నేను ఉన్నాను కదా. నువ్వు బోనం అమ్మవారికి సమర్పించకుండా నేలపాలు చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళైతే అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక శ్యామల అయితే చంద్రకళకి వెనక్కి ఉండి ప్రదక్షిణలు దగ్గరుండి చేపిస్తూ ఉంటుంది. ఇక అందరూ అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా శాలిని అయితే ఎలా అయినా చంద్రకళది నేలమట్టం చేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవారికి అయితే చంద్రకళ మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవారికి ఎలా అయినా బోనం సమర్పించకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి చంద్రకళని అయితే శాలిని అటాక్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. బోనం నేలమట్టం చేయడానికి చూస్తుంది.